నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నెమలి కనులు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 8వ భాగాన్ని మొదలెడదామా? తూర్పు ఆకాశం రాగరంజితమవుతోంది. అటే చూస్తూ నిలిచిన ఆమె ఏదో స్థిర సంకల్పంతో తనలో తాను ఊహిస్తూ తల పంకించింది. లోపల పనివారు తమ తమ పనుల్లో లీనమైనట్లు తెలియవస్తోంది శబ్దాల వల్ల. తలుపుపై టకటక శబ్దం విని వెళ్ళి తలుపు తీసింది దీప. శుభోదయం చెప్తూ వంట మనిషి కాఫీ ట్రే బల్లపై ఉంచి వెళ్ళాడు. నౌకరు వచ్చి పేపర్ అందించి తాజా పుష్పాలు ఫ్లవర్ వాజ్లో ఉంచి వెళ్ళాడు. వార్తాపత్రిక చేతికి తీసుకుంటూ ఆమెను గమనించాడు గౌరీనాథ్. ఆమె యాంత్రికంగా కాఫీ కలుపుతోంది. వదనం భావరహితంగా ఉంది. కాఫీ అందించుతూ అంది భర్తతో, గౌర్, మీరు చెప్పినవన్నీ యథార్థమేనని నేను అంగీకరిస్తున్నాను. కానీ నేను పత్రిక ప్రారంభించడానికే నిశ్చయించుకున్నాను. ప్రారంభించడం మన వంటి వారికి కష్టమేం కాదు, కొనసాగించటం మాత్రం మహామహులకు కూడా తలనొప్పి వ్యవహారం. ఇప్పటికే కొల్లలుగా ఉన్న ఈ పత్రికా ప్రపంచంలో కొత్త పత్రిక ఆయుష్ అనుమానమే. మీరసలు నాకు సహస్రాంశం కూడా ప్రోత్సాహం ఇవ్వటం లేదు అంటున్న ఆమె కంఠంలో క్రోధం ధ్వనించింది. ఇచ్చి ప్రయోజనం శూన్యం కనుక. అది తర్వాత తేలే విషయం. ఊహలతోనే భయపడవద్దు మనం. నేను ఈ వేల్ట నుండి ఆ ప్రయత్నంలో ఉంటాను. నా వల్ల కాని పనులు అనగా రిజిస్ట్రేషన్ వగైరాలు మీరు తర్వాత చేయక తప్పదు. గౌరీనాథ్ మౌనంగా పేపర్ చూసుకోసాగాడు. ఇంట్లో డబ్బు 2,000 మాత్రం ఉంది. ప్రస్తుతానికి ఈరోజు 10,000 తీసుకోండి బ్యాంకు నుండి. ఎంత ఖర్చో నాకు సరిగా తెలీదు. లక్షల ఖర్చు నీకు తెలుసు అన్నాడు పత్రిక ముఖానికి అడ్డు ఉండగానే. అది తెలుసులేండి. అంతా పూర్తయిన పత్రికలు విడుదలయ్యే వరకు ఎటు అంత అవుతుంది. నేను ఈవేళ నాకు తెలిసిన ఒకరి దగ్గరకు వెళ్ళబోతున్నాను. వారికి ప్రెస్ వగైరాలు ఉన్నాయి. ఎవరు పేరు? అందుకు ఆమె చెప్పిన జవాబు వింటూనే గౌరీనాథ్ పేపర్ పక్కన పడేసి లేచాడు. బాత్రూంలోకి వెళ్ళబోతూ ఆగాడు వంట మనిషి రాక చూసి. భోజనాలకు ఏమేమి చేయాలో, ప్రస్తుతం ఉపాహారాలు తీసుకురావాలో లేక డైనింగ్ హాల్లోకి వస్తారో అడిగాడు వంట మనిషి. మేమే వస్తాంలే అంది దీప. అతడు నిష్క్రమించిన వైపు చూస్తూ నీరసంగా నవ్వాడు గౌరీనాథ్. ఈ రోజులలో కొందరు స్త్రీలు వంటలు చేయలేమని, కొందరు భర్తల దురాగతాలు సహించలేకున్నామని, కొందరు ఇతరులచే మోసపోతున్నామని రకరకాల సమస్యలు చెప్తున్నారు. నీది అందరికంటే భిన్నమైన సమస్య. అడుగులకు మడుగులొత్తే నౌకర్లున్నారు. ఆర్జించి తెచ్చే భర్త, అన్నీ ముందే అమరి ఉన్న ఇల్లు అన్నీ ఉన్నాయి. అయినా నువ్వు లేనిపోని సమస్యలు సృష్టించుకుంటానంటున్నావు. దీప కిన్నురాలైంది భర్త విమర్శనాపూర్వకమైన మాటలు విని. దీప, నువ్వు నగలు చేయించుకో, ఇంటికి ఇంకా వస్తువులు కొను, లేదా ఒక నాట్య సమితిని ఏర్పరిచి దాన్ని అభివృద్ధి చెయ్యి, లేదా ఇంకో ఉద్యోగం ఏదైనా చెయ్యి, లేదా నాతో హోటల్కు వచ్చి నా పనులలో సాయం చెయ్యి. అంతేకాని నువ్వు డబ్బును అగ్నిలో పోసి నువ్వు అందులో దూకుతానంటే నేను అంగీకరించను. ఓ అంటున్న దీప నేత్రాలు అతడిని నకసిక పర్యంతం కొంగొత్తగా చూచాయి. మీ అభిరుచికి తగ్గ పని మాత్రమే చెయ్యాలి. నా ఆదర్శాలు వదులుకోవాలి. కాదు, ఎవరికి శత్రుత్వం లేని పని ఎన్నుకో. మన దారిన మనం హాయిగా బ్రతికే విధానం ఎన్నుకో. సరే, మీరు డబ్బు ఇవ్వరు నా పనికి, అంతేగా అన్నది ఉక్రోషంగా. ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం, ఇక రెట్టించకు. దీప మానసిక పరిస్థితి ఒక్కసారిగా తనకే తెలియనంత అయోమయావస్థకు దిగింది. భర్తపై ఆవేశం ప్రదర్శించదలుచుకోలేదు. తనలో అంత ఊరిమి ఎక్కడ దాగున్నదోనని తనకే ఆశ్చర్యం కలిగింది. అయితే మార్గం ఏమిటి? దీన పరిస్థితుల్లో పరదీనంగా పడి ఉండే అభాగ్యులకు ఏదో మేలు చేయాలనే తన ఆర్తి తపన తరగవు. అదీకాక గీత వంటి వారికి హేళన చేసే అవకాశమూ ఇవ్వకూడదు. తన ధ్యేయం సాధించి తీరవలననే పట్టుదలతో తండ్రికి ట్రంక్ కాల్ చేసింది. డాడీ, నాకు కొంత డబ్బు కావాలి. అటు నుంచి కొన్ని క్షణాలు నిశ్శబ్దం. దీప అసహనంగా అడిగింది, నా మాటలు వినిపిస్తున్నాయా డాడీ? పద్మనాభన్ నవ్వేశాడు. కానీ ఆ నవ్వులో అసహజత్వం గోచరమవుతోంది దీపకు.
అంత దూరం నుండి ట్రంక్ కాల్ చేసి ముఖ్య విషయాలు మాట్లాడాలి కానీ ఈ పరాచకాలు ఏమిటమ్మా? టైం అయిపోతుంది మళ్ళీ. అంతా కులాసాయేనా? ఆమె కంఠం ఠంగున మోగింది. డాడీ, నేను ఫోన్ చేసిందే డబ్బు కోసం, పరిహాసాలు కాదు. నేనొక పత్రిక ప్రారంభించబోతున్నాను. ప్రస్తుతం 1,00,000 పైనే కావాలి. తర్వాత పద్మనాభం గుండె గతుక్కుమంది. అంత డబ్బా? అయినా దీప, అంత పెట్టుబడికి సాహసించుతున్నావా? ఇంతకు గౌరీ ఏమంటాడు? అతడే అడగమన్నాడా? ఆమెకు కోపం వచ్చేసింది. డాడీ, మీ ప్రశ్న అది కాదు. గౌరీ ఇవ్వనన్నాడా? నేనెందుకు ఇవ్వాలి అని, అవునా? దీపా, డాడీ, మీ ప్రశ్న అదైనా కాకపోయినా నేను మాత్రం ఆ విషయం మీకు చెప్తున్నాను. నేను స్వతంత్రించి చేసే పనులకు అతను పెట్టుబడి పెట్టనని ఖండితంగా చెప్పారు. ఇక ఆయనను దేవరించాల్సిన పని లేదు నాకు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. సరే సరే, నేను నీకు మళ్ళా రేపో ఎల్లుండో ఫోన్ చేసి చెప్తాను దీపా. అలాగే డాడీ, కానీ నాకొక సందేహం. అన్నయ్యకు ఏ పనికి ఎప్పుడు కావలసిన ఎందుకు అనే ప్రశ్న లేకుండా మీరు డబ్బు కురిపించుతారు కదా. ఈవేళ ఇంత దూరాన ఉండి నేను ప్రత్యక్షంగా అడగటంలో ఎంత అవసరమై అడిగానో గ్రహించుకుంటారనుకుంటాను. తండ్రి ధోరణి తన పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్లు జీవితంలో ప్రప్రథమంగా అనిపించింది దీపకు. రేపు ఎల్లుండి కాదు కదా, వారం రోజులు పోయినా అటు నుండి మరలా ట్రంక్ కాల్ చేయలేదు పద్మనాభరావు. దీప మరలా ఒక ఆదివారం తానే ఫోన్ చేసింది తండ్రికి. తీరిక లేకుండా ఉన్నారా డాడీ? లేదులేమ్మా, అంతా కులాసాయేనా? నేను ఆ రోజు అడిగిన డబ్బు. దీపా, గంభీరంగా ఉంది పద్మనాభం కంఠస్వరం. ఆ రోజు నువ్వు గౌరీనాథ్ ఇవ్వనన్నారని చెప్పావు. ఏదో కీచులాడుకుని ఉంటారులే, వాళ్లే సర్దుకుంటారు. అతడు వద్దు అని అన్న పనిని అమ్మాయి అసలు ఎందుకు చేయటం అని అన్నది మీ అమ్మ. నా అభిప్రాయం కూడా అదే దీపా. డాడీ, మీరే ఇలా మాట్లాడుతున్నారా? అవునమ్మా, కలిసి బ్రతకవలసిన కాపురంలో చిన్ని చిన్ని విషయాలేగా కలతలు రేపేది. నువ్వు ఇప్పుడు గృహిణివి. చిన్నతనంలో లాగా పంతాలు కూడదు. అల్లుడుగారు వద్దని అనటంలో ఏదో అర్థం ఉంటుంది. ఏ అర్థమూ లేదు. నేను పత్రిక నడపడం ఆయనకు సుతరాము ఇష్టం లేదు. మరి భర్తకు ఇష్టం లేని పనెందుకమ్మా? ఆగ్రహంతో ఉడికిపోతోంది ఆమె అంతరంగం. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది కోపోద్రిక్త వలన. తండ్రి తన ప్రశ్నను రెట్టించాడు. నాపై ఇంతగా నమ్మకం ఎప్పుడు పోగొట్టుకున్నారు డాడీ? తండ్రికి బదులు శకుంతల కంఠం వినవచ్చింది. దీప త్రుళ్ళిపడింది ఆశ్చర్యంతో. ఏమిటమ్మా దీపా, ఆరోగ్యం బావున్నదా? తల్లి అడుగుతున్న కుశల ప్రశ్నలకు సమాధానంగా ముక్తసరిగా కొట్టింది. ఏమిటమ్మా దీపా, మాటలు మారుకున్న అమ్మ మళ్ళీ మాట్లాడుతుందేమిటో అని ఆశ్చర్యమా? లేక ఇంకా కోపంగానే ఉన్నావా నా మీద? దీప ఆగ్రహాన్ని అణిచిపెట్టలేకపోయింది. కన్న కూతురిపైనే లౌక్యం ప్రయోగించటం ఎందుకమ్మా? కోపంతో మాటలు మానుకున్నది నువ్వే. కూతురు అల్లుడు లేరనుకుంటారని శపథం పట్టి పెళ్ళైన రోజైనా మాట్లాడకపోతివి. ఇంత దూరం వచ్చే ముందు మాట్లాడలేదు, వచ్చాకనూ మాట్లాడలేదు. అంతా నీ క్షేమం కోసమే దీపా. నేను ఈ మాటలన్నిటికీ టైం ఉండదు ట్రంక్ కాల్లో. ఇంతకు నేను అడిగిన డబ్బు ఇవ్వడం కుదరదు దీపా. ఆ విషయమే నేను ఈ నీతులన్నీ వినడానికి నేను ఫోన్ చేయలేదు. వినే ఓపిక లేదు. డబ్బు లేదా, ఇవ్వదలుచుకోలేదా? డబ్బు లేకపోదు. ఎందుకంటే అన్నయ్యకు అక్కకు మీరు ఎంతంత ఇస్తుంటారో నేను చాలాసార్లు చూశాను కనుక. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది దీపా. వాళ్ళు నీలా సంపాదించుకోలేరు. అదీ కాక పెళ్లినాడు కట్నం వద్దని ఇప్పుడు ఇదేం గొడవ చెప్పు? చెళ్ళున కొట్టినట్లే అయింది దీపకు. సారీ అమ్మా, ఫోన్ పెట్టేయి. టక్కున రిసీవర్ యథాస్థానంలో ఉంచేసి కుర్చీలో కూర్చుంటూ అప్పుడు చూసింది భర్తను. వెనుకనున్న గుమ్మంలో నిలబడి తననే చూస్తున్నాడు. దీపా, డబ్బు నేనివ్వననలేదు, ఆ పని వద్దన్నాను. హఠం మానవా? అతడి అనునయాలను ఉపన్యాసాలను వినదలుచుకొని దీప మౌనంగా వెళ్ళి తన గది తలుపు వేసుకుంది. హఠాత్తుగా వచ్చిన దీపను చూసి పద్మనాభము శకుంతల కూడా ఆశ్చర్యపడ్డారు. ఓహో, బావుందమ్మా, బేషుగ్గా ఉంది. చిన్న మాట తేడాకే కోపగించి వచ్చేసావా? నువ్వు ఇంత సాధారణ స్త్రీలాగా తెలివి తక్కువగా ప్రవర్తిస్తావని అనుకోలేదు.
తండ్రి మాటకు దీప అహం దెబ్బతింది. నేను అనుకున్నాను డాడీ, మీరు అందరూ తల్లిదండ్రుల వంటి వారు కానని. డబ్బు ఎందుకు పంపలేదు మీరు? నా భర్త దగ్గర అది నాకు చిన్నతనం కాదా? అతడు ఇష్టపడని పని. అతడికి నాకు మధ్య తేడాలు నేను చూసుకుంటాను డాడీ. సరే, మీరు నాకు ప్రస్తుతం వీలైనంత త్వరలో కొంత డబ్బు ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వడం బహుశా కుదరదమ్మా. ఇప్పుడేమిటి, ఎప్పుడూ ఇవ్వలేమేమో అన్నది తల్లి వెంటనే. అమ్మా, అవునమ్మా, ఈ రోజులలో ప్రతి బిజినెస్ డల్గానే ఉంటోంది. మన స్థితి అలానే ఉన్నది. నీ అన్న వదినలు ఏదో కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నారు. అన్నయ్యను ప్రారంభించని, అలాగే నేను ఏదో చేసుకోవాలనుకుంటే ఆటంకం చెప్తారే? పద్మనాభరావు ఇబ్బందిగా ముఖం పెట్టి ఒక్కొక్క మాటే మెల్లమెల్లగా చెప్పాడు. నీ వివాహ నిమిత్తం తీసిపెట్టిన 2 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. మీ వదిన కట్నం సొమ్ము కూడా జతచేసి వర్తక వ్యాపారాలపై పరుచుకుపోయిన డబ్బు తెమ్మంటే అంత తేలికగా రాదమ్మా. అది కాక కట్నం వద్దని మళ్ళీ ఇలా అడుగుతారనుకోలేదు. నిర్ఘాంతపోయింది దీప. మీరిలా అర్థం చేసుకోవద్దు డాడీ. తన డబ్బు ఇవ్వనని గౌర్ అనలేదు. ఆడవాళ్ల వల్ల ఇటువంటివి కాజాలవనే తేలిక అభిప్రాయం వ్యక్తం చేశాడు. అది అబద్ధమని నిరూపించాలని వచ్చాను. నేను ఈ ఇంటి బిడ్డనేనని చనువుగా అడిగాను, నా అన్న అక్కలలాగే. దీపకు తండ్రి సమాధానం చెప్పేలోగానే పక్క గదిలో నుండి పద్మనాభం కోడలి గొంతు వినవచ్చింది. పెళ్లికి కట్నం వద్దని ఘనంగా గొప్పలు పోగు చేసుకున్నారు. ఇప్పటి తెమ్మని పంపారా మీ ఆయన? చాలా తెలివైన వారే. ఆయన కోటీశ్వరులయ్యుండి ఇక్కడి డబ్బెందుకు దీపా? ఇవ్వడానికి కూడా ఇక్కడేముందికా? దీప అతి కోపంగా ఏదో సమాధానం చెప్పబోయింది, కానీ తండ్రి కనులతో వారించాడు. సరిగ్గా అదే తరుణంలో శాంతమ్మ ఊరు నుండి రావటంతో సంభాషణ తాత్కాలికంగా ఆగి ఘర్షణ తప్పింది. దీపా, ఏమిటి వేళకాని నిద్ర? లేలే. సావిత్రిని చూసి నవ్వుతూ లేచింది దీప. ఏదో చదువుతుంటే నిద్ర పట్టేసింది. కానీ ఏమిటి సంగతి, తీరికగా ఉన్నావు? నా మాటకేం కానీ దీప, ఒక మాట అడగనా? అడుగు పిన్ని. ఆమె పక్కలో కూర్చుంటూ రహస్యంగా అడిగింది సావిత్రి. దీపా, కట్నం సొమ్ము ఎన్నో కొన్ని లక్షలు తెచ్చే వరకు నిన్ను మీ వారు ఇక్కడే ఉండమన్నారటగా? ఈ ప్రశ్న విన్న ఆమె తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టాయి. అలా చూస్తావేమిటమ్మా? మీ అమ్మ, అన్నయ్య అందరూ అనుకుంటూ ఉండగా విన్నాను. ఇప్పుడు మీ అమ్మమ్మగారిని పనిమాల వీళ్ళు రప్పించింది కూడా ఇందుకే. నీకు మీ అమ్మమ్మగారి దగ్గర చనువు ఎక్కువ కదా, ఆవిడనే న్యాయం చెప్పమని. పెళ్లినాడు వద్దన్న వాళ్ళు ఇప్పుడు అడగటంలో సబబుందా అని అడిగించడానికే పిలిపించారు మీ అన్న వదిన. మై గాడ్, ఇంట్లో వాళ్లే ఇంత రంగులు పులుముతుంటే ఇక బయట వాళ్ళు ఏం చెప్పుకుంటారంటావు? ఇదంతా నిజం కాదా దీపా? కాదు పిన్ని, నా మాటలన్నీ నిజం. మీ అల్లుడి గారికి అసలు అటువంటి ఆశలు భావాలే ఉండవు. నేను చేస్తానన్న పని వద్దన్నారనే నా కోపం, కానీ అన్ని విధాలా ఆయన చాలా గొప్ప మనిషి తెలుసా? మీ అందరి కాపురాలకు నా సంసారానికి పోలికే లేదు పిన్ని. అదొక స్వర్గం. మరి ఎందుకు ఆ స్వర్గాన్ని వదులుకుని ఈ కాకులగోల అనుభవిస్తున్నావు దీపా? బాధగా అడిగింది సావిత్రి. పిన్ని, అర్థమయ్యే రీతిలో చెప్పడానికి పదాలు వెతుక్కుంటూ కొంచెం ఆగింది. పిన్ని, చిన్నప్పటి నుండి నీ జీవితాన్ని చూస్తున్నాను. నీకంటే కష్టాలు పడుతున్న స్త్రీలను చూస్తున్నాను. ఇవన్నీ నలుగురి దృష్టికి తేవాలని, ఏదేదో చేయాలని. నువ్వు రాసినంత మాత్రాన మీ బాబాయ్ మారతారా? అటువంటి వాటికి ఇంకా పెంకెతేలిపోతారమ్మా మగవాళ్ళు. వాళ్ళంతట వాళ్లే మారాలి. ఎన్ని జన్మలకైనా వస్తుందా ఆ మార్పు? కర్మ, మరి ఏం చేస్తాం? నీకు పుణ్యం ఉంటుంది, కానీ నా గురించి ఎందులోనూ రాయకమ్మా. ఏదైనా నలుగురికి చెప్పుకోకూడదు, లోకువా. అంతలో శాంతమ్మ అటు రాగా సావిత్రి వెళ్ళిపోతుంటే దీప వెనక్కు పిలిచింది. పిన్ని, మాట. సాయంత్రం నా స్నేహితులు సుమిత్ర వాళ్ళు వస్తున్నారు. 5-6 ఉంటారేమో. భోజనాలు ఇక్కడే చేస్తారు. అయితే వంట మనిషిని పంపుతాను, ఆమెకు చెప్పు అవన్నీ. ఏం పిన్ని, కొత్తగా మాట్లాడుతున్నావు? సావిత్రి మళ్ళీ కూర్చుని మెల్లగా చెప్పింది. ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ అయ్యే వరకు అన్నదమ్ములు కలిసి ఉన్నారు. నీకు పెళ్ళై వెళ్ళగానే వారం రోజుల్లోనే జరిగిపోయాయి దీపా. నేను, మీ బాబాయ్, పిల్లలు వేరే ఉంటున్నాం. మీ అన్నయ్య ఉద్యోగం వదిలి వచ్చి మీ నాన్నగారి వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నాడు ఇక్కడే కూర్చుని.
ఇప్పుడు మీ ఇంట్లో పెత్తనమంతా వాళ్లదే. నువ్వు వచ్చావని నిన్ను చూడ్డానికి వచ్చాను అంతే. విస్మయంగా అడిగింది దీప. పంపకాలా? జాలిగా చూస్తూ వివరించింది సావిత్రి. అవును దీప, నిజానికి మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఇప్పుడిప్పుడే స్కూళ్లలో చేర్చుతున్నావు. మీ తండ్రి గారి పిల్లలంతా పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. అయినా నేను ఖర్చు గురించి ఎప్పుడూ బాధపడలేదు. కానీ మీ వదిన నన్ను మీ బాబాయిని తేరగా ఇంట్లో కూర్చుని తింటున్నట్లు చిన్నబుచ్చటం ప్రారంభించింది. అందుకే మేము పంపకాలు అడిగాము. మీ నాన్నగారు మాకు న్యాయంగానే ఇచ్చారనుకో. నా బాధంతా నీకోసమే. పెళ్లినాడు 1,00,000 కట్నం తీసుకున్న మీ అక్క భర్తకు, అక్కకు కూడా మళ్ళీ చాలా ఇచ్చారు. నీకు మాత్రం అసలు ఏమీ కేటాయించలేదు. కనురెప్పలు కదల్చడం కూడా మాని వింటోంది దీప. నేను నీకోసం వాదించాను, కానీ ఎవరు వింటారు నా మాట? దీపకు దాని చదువు తెలివే గొప్ప ఐశ్వర్యాలు. భర్త కోటీశ్వరుడు చాలు అంటూ నా నోరు మూసారందరూ. బహుశా నీకిప్పుడేమీ ఇవ్వరనుకుంటాను. ఈ వివరాలన్నీ నీకు నేను రాసి రప్పించానేమోనని కూడా వాళ్ళ అనుమానం, తెలుసా? దీప మానసిక స్థితి వర్ణనాతీతంగా ఉంది. సర్లే పిన్ని, వంట ఆమెను పైకి పంపు. గదిలో దీప, శాంతమ్మ మిగిలారు. దీపనే తదేకంగా చూస్తున్న శాంతమ్మ కళ్ళలో ఎన్నో ప్రశ్నలు, మరెంతో సానుభూతి తారట్లాడుతున్నాయి. ఇదంతా ఏమిటమ్మమ్మా? ఒక్కసారిగా గృహ వాతావరణం ఇలా మారిపోయిందేమిటి? తనకు సహజ సిద్ధమైన స్నిగ్ధ చిరుదరహాసం నిలిచింది శాంతమ్మ పెదవులపై. వీళ్ల మాటలన్నీ నువ్వు నమ్మావా అమ్మమ్మా? ఆ జ్ఞానమూర్తి నుండి మరో నవ్వు కురిసింది. నేను ఎప్పుడూ ఒకరి మాట మరొకరి నుండి వినను దీపా. నువ్వు చెబితే నీ నుండినే వినదలుచుకున్నాను. మరి నీ వివాహ సమయంలో కూడా అదే చేశాను. కృతజ్ఞతాపూర్వకంగా నవ్వింది దీప. ఇద్దరి మాటలలో చాలా సమయం గడిచింది. అంతా విన్న పిమ్మట, నువ్వు తెలివి తక్కువ దాని దీప అనడానికి ఏమాత్రం సమయం తీసుకోలేదు శాంతమ్మ. భర్తపై కోపగించి వచ్చావు. ఆగమ్మమ్మా, కోపమేమిటి? నేనసలు ఒక్క మాట కూడా బాధాకరంగా మాట్లాడలేదు. ఆయన అంతే, నీకు తెలుసు కదా. ఇష్టం లేకుంటే మాట్లాడడం మానేస్తాను, కానీ నేనెవరితోనూ తగవులాడను. మరేం చేస్తావు ఇప్పుడు? పత్రిక ఇక్కడే ప్రారంభించాలని వచ్చావా? డబ్బు తీసుకుని అక్కడే వెళ్ళాలనుకున్నావా? ఇక్కడే తలవాల్చుకుంది. అంటే అతడితో పోట్లాడి వచ్చినట్లేగా ఒక రకంగా. మరేం చేస్తావు? వీళ్ల ధోరణి ఇలా ఉంది. అదే ఎందుకని? ఇదే హిందూ సాంప్రదాయ మహిమ కనుక. అప్పుడు ప్రేమ మినహా యథార్థం ఏమీ ఆలోచించలేకపోయావు. ఇదే అదునుగా తీసుకుని స్వార్థానికి వాడుకున్నారు నీ కన్నవాళ్ళు కూడా. అక్క అన్నయ్యలాగే నేను మాత్రం ఇక్కడ పుట్టి పెరిగిన దానను కానా? వాళ్ళకిచ్చినట్లే నాకెందుకు ఇవ్వరు? ఆడపిల్లకు ఇవ్వవలసిన తరుణం అంటూ ఒకటి ఏర్పరిచింది నువ్వు పిట్టు పెరుగుతున్న సమాజం. ఆ తరుణం దాటితే మరి ఇవ్వరు. ఎందుకని? కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవు. ఇంట గెలిచి రచ్చగెలువు అన్నారు పెద్దలు. అది మీ యువతులకు తెలియని విషయం. ఏదో సాధించుదామనే యావలో మీ కాళ్ల కింద భూమిని మీరే తవ్వుకుని ఇంకా పాతాళానికి కూరుకుపోతున్నారని అనిపిస్తోంది. వరకట్నం వద్దనటం సులభమే, కానీ ఇంట మగబిడ్డలతో పాటు సమాన స్థానాన్ని సాధించడం ఎంత కష్టమో తెలిసిందా ఇప్పుడు? అంటే నా ప్రవర్తన విడ్డూరంగా ఉన్నదనేనా నీ అభిప్రాయము? వివేకరహితంగా ఉన్నది. వివాహమై వెళ్ళటం అనే సమయమే ఆడపిల్లను తన పుట్టింటికి శాశ్వతంగా పరాయిదాన్ని చేస్తుంది. మీ చదువులు, ఉపన్యాసాలు ఈ రివాజును మార్చగలిగాయా? వివాహం కానంతకాలం ఇష్టంగానో కష్టంగానో పుట్టిన ఇంటనే ఉంటారు. మరి ఆ స్థానాన్ని వదులుకుని వెళ్లే ముందు, కట్నం వద్దు అనే ముందు ఏ భరోసాతో మీ యువతులు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇది వివేకం అనిపించుకుంటుందా? కట్నం వద్దనే మాట మంచిదే, కానీ అది నీవు నీ ఆస్తి హక్కును నిలబెట్టుకోగలిగిన నాడు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వమని ఖరారుగా చెప్తున్నారు. కోర్టుకు వెళతావా? అదిరిపడి చూసింది దీప. సొంత మనుషులపై? అదే దీప, సొంత వాళ్లేగా నిన్ను పరాయిదానిగా చేసి మాట్లాడుతున్నారు. కోర్టు ద్వారా నీ ఆస్తిని నువ్వు తీసుకో. ఇటువంటి ప్రమాదాన్ని నేను నీ వివాహ సమయంలోనే ఊహించే హెచ్చరించాను, గుర్తుందా? సొంత మనుషులపై కచేరీ వ్యవహారాలు, పదుగురిలో పలచనైపోతాం. స్వగతమైన ఒక్కొక్క మాటనే దీప పైకి ఉచ్చరించుతోంది. దీపా, ఏమిటి? ఏదో డిన్నర్ ఏర్పాట్లలో ఉన్నావట అంటూ సరోజ వచ్చింది.
పెద్ద డిన్నర్ ఏముందిలే వదినా, నా ఫ్రెండ్స్ సుమిత్ర, విమల మరో 2 వస్తామని కబురంపారు. మాటలలో ఎటూ పొద్దుపోతుంది కదా, ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేద్దామని. సరోజ వదనంలో అప్రసన్నత, అవసరానికి మించిన తీక్షణత కనపడ్డాయి. చూడు దీపా, పనులెక్కువైతే పని మనుషులు పూర్వంలాగా పడి ఉండటం లేదు. అదీకాక ఈవేళ మా చెల్లి తరపు బంధువులు కొందరు ఇప్పుడే వస్తున్నట్లు తెలిసింది. నీ స్నేహితులకు కాఫీలతో సరిపెడితే చాలు. అదే శాసనమన్నట్లుగా మరే మాటలకు అవకాశం ఇయ్యక చరచరా నిష్క్రమించింది. ఊహించని వింత సంభవించినట్లుగా దీప అయోమయంగా చూసింది. శాంతమ వదనం ఏ భావమూ లేక నిశ్చలంగా ఉన్నది, దీపనే పరీక్షగా చూస్తూ. దీప మౌనం ఛేదించింది చివరికి. అమ్మమ్మ, వదినలో పూర్వం లేని బిరుసుతనం కనిపిస్తోంది, ఏమిటి? సమాధానంగా తలపంకించింది శాంతమ్మ. నీ మాటకు ఇక్కడ తక్కువ విలువ అని, తాను అధికారిణిని అని అన్యాపదేశంగా చెప్తోంది. మన స్త్రీకి గల ఒకే ఒక పట్టుకొమ్మ గృహిణిత్వం. తద్వారా సంక్రమించే గృహాధికారాన్ని ఎంత నిర్మోహమాటంతోనైనా బలపరుచుకుంటారు చాలామంది స్త్రీలు. ఈ విలువను విద్య, ఆర్థిక స్వాతంత్రము ఉన్న వనితల కంటే లేనివారే ఎక్కువగా గుర్తించగలుగుతున్నారని అనుకుంటున్నాను నేను. ఆ పలుకులలోని గూఢార్థాన్ని గ్రహించిన దీపవదనం అరుణిమనందుకొంది. విసురుగా లేచి వెళ్ళబోతున్న దీపను శాంతమ్మ వారించింది. ఎందుకు? మీ నాన్నతో ఫిర్యాదుకా? వద్దు. ఆడపడుచు వచ్చి కలహాలు సృష్టిస్తున్నదనే అపప్రదను కూడా కోరుకుంటున్నావా? అయినా మీ నాన్న అమ్మ మాత్రం ఏమంటారు, ఏమనగలరు? నిస్సహాయ క్రోధంతో, అవమానంతో దీప నాసికాపుటాలు అదురుతున్నాయి. దీపా, భర్తపై కోపం వచ్చి ఇక్కడికి వచ్చావు. ఇక్కడ కోపగించి ఎక్కడికి వెళతావు? ఎక్కడికి వెళ్ళను. ఇక్కడ నా మాట ఎందుకు చెల్లదో చూస్తాను. నాకిప్పుడు పట్టుదల మరీ ఎక్కువైంది. ఫలితం రోజుకో రగడ, నిమిషానికో జగడము, అంతేగా? ఏమో తెలీదు. ముందు ప్రారంభం మాత్రం అవుతుంది. ఇక్కడే నా యత్నమంతా. నీకున్న డిగ్రీ భరోసాతో ఆ మాట అంటున్నావు, కానీ సాధ్యమని నేననుకోను. నాతో పట్టుదలగా వాదించుతున్నావే కానీ నీ కళ్ళలో భయాన్ని నేను గ్రహించగలుగుతున్నాను. ఒక్క మాట చెప్పు. ఇక్కడ ఈ అందరి నిర్లక్ష్యాలతో పోల్చి చూస్తే నీ భర్తతో వచ్చిన చిన్న తగవు లెక్కేమిటి? పుట్టింటిలో నిర్లక్ష్యాలు ఎదురైనా వెళ్ళని దానవు భర్త ఇంటికి అంత తేలికగా ఎలా వదలగలిగావో? దీప మౌనముద్రలోనే ఆమె సమాధానాన్ని కొంతవరకు గ్రహించుకోగలిగిన శాంతమ్మ మెల్లని స్వరాన హితబోధ ప్రారంభించింది. దీపా, ఒకనాడు నువ్వు నన్ను హేళన చేశావు, గుర్తుందా? గంగిరెద్దుల్లాగా, బానిసలలాగా బ్రతుకుతున్నామని నన్ను, నా తరం వారిని నువ్వు ఎగతాళిగా మాట్లాడావు. అందుకు సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. మేము భర్త ఆధిపత్యంలో బానిసలలాగే బ్రతికాం, కానీ మా గృహపరిధులలోని ఆ చిన్న లోకాలకే రాణులమై వెలిగాం. ఈ దాస్య శృంఖలాలలోనే ఈ భారతదేశపు స్త్రీ రాజేశ్వరి మాత, శ్రీ అన్నపూర్ణ అవతారం. మా గృహ సామ్రాజ్యంలో మా చేతి పెట్టిపోతలకు కానీ, దాసదాసీల పాలనా విషయంలో కానీ, అతిథి అభాగ్యులకు ఆదరణాది వైఖరులలో కానీ మాదే అధికారము. అడ్డులేని స్వేచ్ఛతో బ్రతికాము. ఈనాడు నువ్వు నీ స్నేహితులు నలుగురికి అన్నం పెట్టుకోవడానికే స్వతంత్రం లేని దానవయ్యావు. రేపు నువ్వు తినడానికి కూడా స్వతంత్రం ఉండదు. అది భర్త ఇల్లే కానీ నీకు పట్టుకొమ్మ. భర్త పరాయి వ్యక్తి గనక ఒక్క మాట తేడా రాగానే వదిలొచ్చేశావు. మరి తల్లిదండ్రులు, అన్నా వదిలిన నిర్లక్ష్యాలు ఎందుకు భరిస్తున్నావు? వెళ్ళవెందుకని? వీళ్ళు నీవాళ్లు కదూ? అమ్మమ్మ మాటల్లోని ఏ ఒక్క సవాలుకు బదులు పలకక తలవాల్చింది శ్రీమతి దీపాగౌర్. ఇటువంటి మౌనం కుమారి దీపలో ఏనాడు చూడలేదు శాంతమ్మ. జ్ఞానానుభవ వయోధిక్యత కలిగిన శాంతమ్మ నిర్మల శాంత వీక్షణాలతో, చిరుహాసంతో లాలనగా దీపవెన్ను తట్టింది. నిన్ను నేను దెప్పటం లేదమ్మా దీపా, ఆలోచించుకోమనే ఇంతగా చెప్తున్నాను. ఎందరో యువతులు భర్త ఇంట బానిసత్వానికి తలవంచిన, బలిదానాలకు గురి అయినా ఆ వెనుక గల కారణం ఒక్కటే, వసతి సమస్య. భర్త పరిత్యక్తకు ఎదురయ్యే ప్రథమ సమస్య నిలువ నీడనిచ్చే వసతి. వివాహిత అవుతూనే పుట్టినింట పూర్వపు స్థానాన్ని, అధికారాన్ని పూర్తిగా కోల్పోతున్నాననే విషయాన్ని ఆలస్యంగా గుర్తించుతూ ఉన్నది ప్రతి మహిళ. నేడు ఫలితమే ఈ ఒడిదుడుకులు. భర్త ఇంట స్థానం శాశ్వతమో అశాశ్వతమో తెలీదు, కానీ పుట్టినింటి నీడ, రక్షణ మాత్రం తుడిచిపెట్టుకుపోతున్నాయి. అందుకే ముందు మీ యువతులు మీ హక్కుల పోరాటాన్ని పుట్టింట్లోనే ప్రారంభించాలి. సమాన హక్కులు ముందు సహోదరుల నుండి,
స్వస్థానమైన జన్మగృహంలో పొందండి. సమాధానమీయక గంభీరంగా కూర్చుంది దీప. మనసు మహారణ్యమంత గందరగోళంగా ఉన్నదని భావించిన శాంతమ్మ మౌనం దాల్చింది. నిశ్చిత సమయానికి వచ్చిన మిత్రబృందాన్ని దరహాస సంతోషాలు వెదజల్లుతూనే నిర్మలంగా పలకరించగలిగింది దీప. అయితే ఆమె తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఇతర స్త్రీల వలె ఓటమిని అంగీకరించలేదు. కలహపూర్వకంగా ప్రవర్తించలేదు. స్నేహితురాళ్లను ఇంటిలోనికి ఆహ్వానించలేదు. వారితో కలిసి తానే బయటకు వెళ్ళిపోతూ అన్నది. అమ్మమ్మ, మా స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నాను. రాత్రి 10 కావచ్చు వచ్చేటప్పటికి. నా కోసం ఏమీ ఉంచనవసరం లేదు, ఇంట్లో భోజనానికి రాను అని. దీపా, శాంతమ్మ కన్నుల్లోనే ఎన్నో ప్రశ్నలు గ్రహించినట్లు దీప చిరునవ్వుతో అంది. నేను వచ్చాక రాత్రి మనం చాలా మాట్లాడుకోవాలమ్మమ్మా. నేను వచ్చే వరకు నువ్వు ఎటూ నిద్రపోవని నాకు తెలుసు. దీప స్నేహితుల సందడి, వారు వచ్చిన కారు శబ్దము విని అటుగా వచ్చిన తల్లి శకుంతల ప్రశ్నార్థకంగా చూసింది దీప వైపు. ఆమెకు కొద్ది వెనకనే వచ్చి నిలిచిన సరోజ వదనంలో విజయగరమము, అసహనము, మరేదో అప్రసన్నత కలిసి నృత్యం చేస్తున్నాయి. అయితే దీప తన సహజ మృదుల గాంభీర్యతలను మాత్రం ఏమాత్రమూ కోల్పోలేదు. అమ్మా, నేను మా స్నేహితులతో బయట భోజనం చేస్తాను ఈవేళ రేపు. ఇంట బంధువుల ఏర్పాట్లు చూసుకోండి మీరు. ఆ హడావిడి తగ్గాక వస్తాను, రాత్రి 10 తర్వాత. ఏమిటో ఈ తిరుగుళ్ళు, శకుంతల లోలోన గొణుక్కున్నది సాగిపోతున్న కారును చూస్తూ. ఆ స్వేచ్ఛా విహారాల కోసమే ఇటువంటి వాళ్ళు భర్తలను వదిలి వచ్చేది అని సరోజ నిరసనగా ధైర్యంగా అనడం విని కూడా శకుంతల ఏమీ అనలేదు. దీప తన కుమార్తె. ఎవరైనా ఏమైనా వెగటుగా మాట్లాడితే తాను సహించదు. కానీ కుటుంబంలో శాంతి సామరస్యాల పోషణ నిమిత్తం కొన్నిసార్లు మౌన తటస్థ విధానం అనుసరించక తప్పదు. అయినా ఒకరికి నోరెత్తే అవకాశం అసలు దీప ఎందుకు కల్పించాలి? చుట్టూ తిరిగి కోపం దీపపైకే మళ్ళింది. దీప ఇక్కడ ఎంతకాలం ఉంటుంది ఇలా? అక్కడ దీప నేస్తురాండ్ర మనస్సంఖ్యలు కూడా ఇంచుమించు అలానే ఉన్నాయి. హోటల్లో ఉపాహార సేవనం తర్వాత పార్కులో కూర్చున్న వారందరూ కూడా ఎన్నెన్నో మాట్లాడాలని, ఏమేమో అడగాలని ఉన్నప్పటికీ ఎవరికి వారే ఏదో సందేహపు తెరమాటున దోబూచులాడటం గమనించిన దీప తానే ముందుగా ప్రారంభించింది బిగ్గరగా నవ్వేస్తూ. ఏమిటే, కొద్ది రోజుల్లోనే ఒకరికొకరం పరాయివాళ్లం అయిపోయినట్లు అంత గుంబనంగా ఉన్నారు మీరంతా? స్నేహితురాళ్ల వదనాలు ప్రఫుల్లమయ్యాయి. పూర్వల్లా చలాకీగా ఉంటావో ఉండవోనని భయపడుతూ వచ్చాను దీపా. ఓహో, అయితే ఏం సమాధానం లభించింది మీ భయానికి అని అడిగింది దీప చెట్టుమానుకు తాపీగా అనుకుని కూర్చుంటూ. సమాధానంగా వారు నవ్వారు. కానీ ఆ నవ్వులలో ఏదో వెలితి, ఆ కన్నులలో మరెన్నో ప్రశ్నలు తారట్లాడుతున్నాయి. మీ ఇంట్లో గడపాలన్న సమావేశాన్ని ఇలా బయటకు మార్చామేమిటి అని సాహసించి అడిగింది విమల. ఏం లేదు, ఎవరో బంధువులు దిగబడుతున్నారని తెలిసింది. ఇంట్లో ఉండి వాళ్ల యక్ష ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగల సరసత నాలో ఉండదని మీకు తెలుసుగా. ఇక్కడ మనం స్వేచ్ఛగా గడపొచ్చు. మంచి నిర్ణయమే. అయితే నీ సొంత డబ్బా కొంచెం వినిపించు తల్లి, మీ ఢిల్లీ వింతలు వగైరా అని విమల అంటే, అవెవరికి కావాలి కానీ మీ ఆయన లీలలు ఏమైనా వినిపించు దీపా అని పకపకా నవ్వింది మేరీ. ఈ మాటలు దీపను కోపోద్రిక్తురాలిని చేయగలవనుకున్న వారి అభిప్రాయాన్ని వమ్ము చేస్తూ దీప ప్రదర్శించిన చిరుహాసంలోని నిగ్రహ నైర్మల్యాలు చూసి ఆశ్చర్యం చెందారు. మన గీత ఢిల్లీ వచ్చి సందిగ్ధంలో ఆపేసింది సుమిత్ర. ఏమిటి గీత? తను మీ గురించి కొన్ని విషయాలు చెప్పింది దీప అంటూ ప్రశ్నార్థకంగా చూసింది సుమిత్ర. ఇప్పటికీ దీప ముఖభావాలలో మార్పు కనపడలేదు. ఆ మధ్య గీత ఢిల్లీ వచ్చింది. గౌరీనాథ్ నిరంకుశులని, నేను సామాన్య గృహిణిగా మారిపోవటం వల్ల మన హిందూ సమాజానికి తీరని కొరత ఏర్పడుతుందని చెప్పిందా అని అట్టహాసంగా నవ్వేసిన దీపను విడ్డూరంగా చూశారు మిత్రురాళ్ళు. అన్నట్లు గీత రాలేదేమింతకు అన్నది ప్రసంగ ధోరణి మార్చుతూ దీప. టక్కున వచ్చింది హేళనాపూర్వకమైన సమాధానం. నీతో ముఖాముఖి ఎదురుపడలేక? అంటే నీకు తెలీదా దీపా? గీత వివాహం చేసుకుంది కిందటి నెలలో. అయితే నా నుండి దాక్కోవడం దేనికి? అటువంటి పని చేసింది గనుక. తను వివాహం చేసుకున్న వ్యక్తి భార్యాబిడ్డలు కలవాడు, 50 ఏళ్లు పైబడినవాడు. విన్న విషయం యథార్థమేనా అన్నట్లు ఆశ్చర్యంగా కదలాడాయి దీపనేత్రాలు. మేరీ మెల్లని స్వరాన వివరించింది.
గీత ఎప్పుడూ దుడుకు స్వభావం కలదే కదా. ఎంత వారించినా మా ఎవ్వరి మాట లెక్క చేయలేదు. జీవితంలో స్థిరపడాలనే ఆరాటంలో దొరికిన దారిన ఆలోచనారహితంగా నడిచింది. కాదు అంటూ ఖండించింది విమల. గీత స్వార్థపూరితంగా ప్రవర్తించింది. పుట్టిన నాటి నుండి ఆమె ఏ బీదరికాన్ని అసహించుకుని రంగరంగ వైభవాల కోసం అంగలార్చిందో అవి అతడి దగ్గర ఆమెకు దొరుకుతున్నాయి. అతడేమో 5గురు కలిగాక, ఐశ్వర్యం పెరిగాక ఇప్పుడు గుర్తించాడట తన భార్య విద్యావిహీనురాలని, రూపసి కాదని. అతడి వయసు తనకు రెట్టింపనే విషయం కూడా గీత ఆలోచించలేదు. మరి ముందు భార్య సంగతి? మామూలు హిందూ దేశపు కథే. పతివ్రతామ తల్లుల చరిత్రను మననం చేసుకుంటూ బ్రతుకుతోంది అతని నీడనే. కొన్ని నిమిషాలు కాలం స్తంభించినట్లే అయింది గంభీర మౌన వాతావరణంలో. గీతకు అతడికి ఏడాది పైనే గ్రంథం సాగుతోందిట రహస్యంగా, మనకు తెలియకుండా తెలివిగా దాచింది. ఈ ఊరేనా అన్నది దీప సాలోచనగా. ఈ ఊరే. తరచూ మన పత్రికలకు ప్రకటనలిచ్చే ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఓ అతడా? అయితే గీత జాబ్ సంగతి? చేయటం లేదు. ఎక్కడైనా మనకు కనిపించినా చాలా టీవీ ఒలికించుతోంది, ఏమీ తప్పే జరగనట్లు. ఈ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.